హలో ఫోక్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ భవానీ. ఈరోజు అయితే మేము ఇక్కడ బోనాలు సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. చూడండి, ఈరోజు మా ఇంటి బోనాలు మేము ఎలా చేసుకుంటున్నామో. నేనైతే టెంపుల్కి రీచ్ అయ్యానండి. నేను అమ్మవారికి శారీ పెట్టాలనుకుంటున్నాను. నేను శారీతో పాటు గాజులు, ఇంకా పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు తీసుకెళ్ళానండి. నేను ప్రతి సంవత్సరం ఇలా అమ్మవారికి శారీ పెట్టుకుంటానండి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆలయంకి రీచ్ అయ్యాం కదా, ఇదే ఆలయం అండి. ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసుకోవడం స్టార్ట్ చేశాను. మా పిల్లలతోటి ప్రదక్షిణలు చేస్తున్నానండి. నేనైతే 3 times చేస్తానండి. మీరు ఎన్ని టైమ్స్ చేస్తారో కామెంట్ చేయండి నాకు. చూడండి, ఇక్కడ చాలా మెంబర్స్ ఉన్నారు. చాలా మెంబర్స్ వచ్చారు టెంపుల్కి కూడా. ఇలా అందరూ శారీ పెట్టుకుంటారు. కొంతమంది ఒడి బియ్యం పోసుకుంటారండి. మేమైతే ఒడి బియ్యం ఏం పోయట్లేము, ఓన్లీ చీర పెట్టుకుంటున్నామండి. మీరేం చేశారో కూడా కామెంట్ చేయండి. ఇలా ఉంది ఆలయం. ఇక్కడైతే భక్తులు కూడా చాలా మెంబర్స్ వచ్చారండి. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో. నేను ఆలయం కూడా కంప్లీట్గా చూపిస్తాను, చూసేయండి ఒకసారి. ఆలయాన్ని ఒక లుక్ వేసేసేయండి. చూడండి ఎలా ఉందో. ఇది కొత్తగా నిర్మించిన ఆలయం అండి. పోయిన సంవత్సరం చేశారు. పోయిన సంవత్సరం ఈ ఆలయాన్ని ఓపెన్ చేశారు, కట్టించడము. అంతకుముందు కొంచెం చిన్నగా ఉండేదండి. చూడండి ఇలా ఉన్నారు. మేమైతే అంతా రెడీ చేసుకొని వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. ఆఫ్టర్నూన్ వచ్చేసాము ఆలయంకి. ఇలా నేను వాటర్ తీసేసుకొని, పసుపు, కుంకుమ అన్నీ ఇంటి దగ్గర నుంచి ఫ్లవర్స్ అన్నీ తీసేసుకొని వచ్చానండి. అమ్మవారికి నీళ్ళు ఆరబోయడం కోసము ఇలా చేశాను. చూడండి, ఇక్కడ నేను చేస్తాను, ఎలా చేస్తున్నానో చూడండి. ఇది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము బోనాలు అనేది. నాకంటే ముందు వాళ్ళు కూడా చూడండి మాలాగే ఫాలో అవుతున్నారు. నేనైతే బోనం చేయలేదండి. చాలా మెంబర్స్ చేస్తారు, బట్ నేను చేయలేదు. ఈసారి వచ్చే సంవత్సరం చేసుకుందామని అనుకుంటున్నానండి. ఈసారి అయితే నేను బోనం ఏం చేయలేదు. అందుకే నిండుకుండా వాటర్ అనేది పోస్తున్నానండి. చూడండి, ఇక్కడ ఆలయం ముందర నేను వాటర్ పోసేసి శారీ పెట్టడానికి లోపలికి వెళ్తానండి. చూడండి ఎలా చేస్తున్నానో. మీరు ఎలా చేశారో చెప్పండి. మనకు తెలంగాణలో బోనాలు అనేది చాలా బిగ్ ఫెస్టివల్ కదా అండి, మన సాంప్రదాయము. నాకు కూడా చాలా ఇష్టము ఇది. అమ్మవారికి మనం బోనం పెడతాము, నైవేద్యము బెల్లం అన్నము కానీ పసుపన్నం కానీ పెడతామండి. చూడండి ఇలా ఎలా ఉన్నారు లోపల భక్తులు కూడా. ఇక్కడ చూసేయండి ఒకసారి అమ్మవారిని కూడా. ఇక్కడైతే శారీస్ పెడుతున్నారండి అందరూ అమ్మవారికి. నేను కూడా పెడుతున్నాను. చూడండి ఎలా పెడుతున్నానో. ఫస్ట్ అయితే ముందుగా నేను అమ్మవారికి బొట్టు పెట్టేస్తున్నాను అండి. అమ్మవారికి బొట్టు పెట్టేసి నేను కూడా కొంచెం పెట్టేసుకొని, దాని తర్వాత మనము శారీ పెట్టేసుకొని, మనము గాజులు అన్నీ పెట్టేసి మనము ఒకసారి దేవతని మనం మొక్కుకోవాలండి. మనం అనుకున్నది జరగాలని చెప్పేసి నేను కూడా అలాగే అనుకున్నాను. ఇలా చేసిన తర్వాత మనకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు బ్యాంగిల్స్ కూడా పెట్టిన తర్వాత మనకు కొన్ని బ్యాంగిల్స్ ఇస్తున్నారండి. చూడండి ఇక్కడ ఇస్తాడు అతను. నా పక్కన ఉన్న వాళ్ళు కూడా శారీస్ పెట్టుకుంటున్నారండి. అలాగే ఇంకా కొంతమంది అవతల సైడ్ ఉన్న వాళ్ళు ఒడి బియ్యం పోస్తున్నారండి. నేనైతే ఓన్లీ శారీ పెట్టుకున్నాను. నాకు ఒడి బియ్యం ప్రాసెస్ తెలియదండి. తెలిస్తే మీరు కామెంట్ చేయండి. అది మొక్కుకుంటే పోస్తారని అనుకుంటా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు దాని గురించి ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. చాలామంది వచ్చారండి లేడీస్. మనకు బోనాలు అంటేనే ఆడవాళ్ళ పండగ అండి. చాలా మెంబర్స్ వస్తారు, చాలా బాగా రెడీ అయ్యి వస్తారు. యాక్చువల్ అయితే నేను శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ నాకు టైం లేకుండే. అందుకే నేను శారీ అనేది వియర్ చేయలేదండి. శారీ కట్టుకోవడం కూడా నాకు రాదు. సో అందుకే నేను ఇంకా ఫాస్ట్గా డ్రెస్ వేసుకొని వచ్చేసాను. వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పేసి. అప్పటికి మేము వచ్చే లోపల కొంచెం బాగా మబ్బులు పట్టాయండి. వర్షం వస్తుందని చెప్పేసి నేను చాలా ఫాస్ట్గా వచ్చేసాను టెంపుల్కి. తొందరగా పెట్టేద్దాము అని అమ్మవారికి. ఇక్కడ చూడండి అతను నాకు గాజులు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత నేను అక్కడి నుంచి ఇంకా గాజులు తీసుకొని వెళ్ళిపోతున్నానండి. చూడండి ఇలా అయితే నేను దర్శనం చేసుకొని అమ్మవారికి శారీ పెట్టుకొని వచ్చానండి. ఇక్కడైతే ఇంకా ఫైనల్గా నేను అగరబత్తులు పెట్టి దీపం పెట్టేసానండి ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయలు కూడా తెచ్చామండి మేము. కొబ్బరికాయలు కూడా కొట్టాలని అనుకున్నాము మేము, మా ఫ్యామిలీ వాళ్ళము. చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను. ఇలా అయితే నేను పసుపు, కుంకుమ, అగరబత్తి అనేది పెట్టేశాను. ఇక్కడ పెట్టేసిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసామండి. చూసేయండి ఒకసారి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను నేను. మా ఇంటి బోనాలు అయితే ఇలా జరిగాయి. చూడండి ఇక్కడైతే ఇంతకుముందు కొబ్బరికాయ కొట్టేది బయట పెట్టారా అండి. మనమే కొట్టుకునేలాగా కొబ్బరికాయ కొట్టే విధంగా ఉండేది, కానీ బట్ అది తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. అటు సైడు వాళ్ళే కొట్టిస్తున్నారు మన కొబ్బరికాయ అనేది. సో మేము తెచ్చాం కాబట్టి ఇంకా
ఇచ్చేస్తున్నాము. యాక్చువల్ అయితే నేను అనుకున్నాను మనము సెల్ఫ్గా కొడితే బాగుండేదేమో అని, బట్ అప్పటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళు అక్కడ ఫాస్ట్గా చేసేస్తున్నారు. ఇంకా అందుకే మేము తెచ్చిన కొబ్బరికాయలు వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తున్నానండి. చూడండి ఇక్కడ అతను కొబ్బరికాయ తీసుకున్న తర్వాత కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైనా ఫెస్టివల్స్ అప్పుడు కొబ్బరికాయ కొడితే మనకు మనీ తీసుకుంటారా అండి. చూడండి వాళ్ళు కొట్టినందుకు. బట్ ఇక్కడ ఏమైందంటే నేను తెచ్చిన క్యాష్ అనేది మేము లోపల ఇచ్చేసాము అనుకోకుండా మొత్తానికి అతను. సో అందుకే అతను అడుగుతున్నాడు మమ్మల్ని, మీరు 2 కొబ్బరికాయలు కొట్టేసి మాకు మనీ ఇవ్వట్లేరు అని చెప్పేసి. నేను ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి నేను ఇవ్వలేకపోయానండి. చూడండి మీ దగ్గర కూడా ఇలాగే సెలబ్రేట్ చేస్తారా? చేస్తే ఒకసారి కామెంట్ చేయండి. మనకు తెలంగాణలో బోనాలు అనేది ఎంత బిగ్గెస్ట్ ఫెస్టివల్లో మన సాంప్రదాయం అనేది మనకు తెలుసు కదండి. ఇది నాకు కూడా చాలా చాలా అంటే చాలా ఇష్టమైన ఫెస్టివల్. ఇలా అయితే మేము బోనాలు సెలబ్రేట్ చేసుకున్నాం. ప్లీజ్ షేర్